యాహ్! తెలుగు అమ్మాయిలు రావట్లేదు మూవీ ఇండస్ట్రీకి అనేది ఒకప్పట్లో ఉండేది. బట్ ఇప్పట్లో అయితే వస్తున్నారు. పీపుల్ హ్మ్. కమింగ్ మంచి మంచి రోల్స్‌లో వాళ్ళు చేస్తున్నారు. హ్మ్. ఆహ్, అండ్ మీరు తెలుగు డైరెక్టర్. సో, అగైన్ హ్మ్. ఇక్కడ తెలుగు అనేది నాట్ ప్రామినెంట్ థింగ్. అంటే జస్ట్ ఐయామ్ ఆస్కింగ్. సో, మీరెందుకు ఎంకరేజ్ చేయలేదు తెలుగు డైరెక్టర్‌గా ఉండి తెలుగు హీరోయిన్స్ ఆర్ తెలుగు వాళ్ళని అనేది? నాకు ఆ టైం దొరకలేదండి. నా ఫస్ట్ సినిమాకి నాకు దొరికింది 'నిత్యమని'. హ్మ్. అప్పటికి 'స్వాతి' అండ్ 'నాని' ఆల్రెడీ సినిమా చేసున్నారు. హ్మ్. సో, ఒరిజినల్‌గా నేను ప్రపోజ్ చేసింది 'స్వాతి' పేరు. కానీ అప్పటికి ఆల్రెడీ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఫ్రెష్ పేరుతో వెళ్దామన్నారు. సో, హ్మ్. అలా పర్టిక్యులర్‌గా తెలుగు అమ్మాయిలని వద్దు అని అనుకుని ఎవరు చేయరండి. అవును. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. 'వైష్ణవి' ఉంది, 'శ్రీలీల' ఉంది. ఇంకా యాహ్! చాలా మంది ఉన్నారు. అవును. అండ్ దే ఆర్ కమింగ్. సో, యాహ్! ఇట్ విల్ కమ్. ఇట్స్ ఆల్ సైక్లికల్. మనం ఇప్పుడు పర్టిక్యులర్‌గా తెలుగు వాళ్ళొస్తారు. మళ్ళీ అయినా ఇప్పుడు మనమే పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాం. మన సినిమాలే హిందీలో అన్నిట్లో చూస్తున్నారు. సో, హ్మ్. ఐ థింక్ ఇట్స్ స్లైట్‌లీ ఇర్రెలెవెంట్ కాన్వర్జేషన్. నిజమే. టాలెంట్ ఎవరికుంటే వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు హ్మ్. పరభాష అమ్మాయిలు కూడా వచ్చి తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్తున్నారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ దే ఆర్ గివింగ్ అవర్ యెస్. లాంగ్వేజ్. అవును. సో, వి పాన్ షుడ్ ఇండియా అప్రిషియేట్ దట్. అనగానే గుర్తొచ్చింది. రీసెంట్ మూవీస్ అన్నీ మీరే చెప్పారు. పాన్ ఇండియా లెవెల్ మూవీస్. సో, ఏ మూవీ చూసారు? ఏం నచ్చింది రీసెంట్ మూవీస్‌లో? రీసెంట్ మూవీస్ 'మంజుమేల్ బాయ్స్' చాలా బాగా నచ్చిందండి. యాహ్! అండ్ ఆఫ్ కోర్స్ ఐ ఎంజాయ్డ్ వాచింగ్ 'పుష్ప' ఆల్సో. ఐయామ్ ఎ బిగ్ అల్లు అర్జున్ ఫ్యాన్. హ్మ్. సో, ఐ డూ ఎంజాయ్ వాచింగ్ హిమ్ ఆన్ స్క్రీన్. ఇంకేమొచ్చాయండి సినిమాలు మధ్యకాలంలో? చెప్పండి ఓ 2 పేర్లు. మీరేం చూసారు సినిమాలు? నేను రీసెంట్‌గా 'పుష్ప' చూసాను. మీరు చెప్పినట్టు అదే వెంటనే స్ట్రైక్ అయింది. బికాజ్ అది ఇంకా ఇంపాక్ట్ హ్మ్. అలాగే ఉంది లోపల. హ్మ్. 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 ఆహ్, 'సూక్ష్మదర్శిని' చూసాను ఆ! మలయాళం ఫిల్మ్. యెస్. దట్ వాస్ నేను అది చూసాను. తెలుగు సినిమాల్లో 35 చాలా బాగా నచ్చింది నాకు. హ్మ్. ఇంకా ఇంకేమున్నాయండి చెప్పండి పేర్లు. హ్మ్. ఆల్ ఆఫ్ ఎ 'కా' సడెన్ చూసా. 'కా' చాలా బాగా నచ్చింది నాకు. ఆ! ఇంకా నేనే 4 పేర్లు చెప్పాను. మీరేమి చెప్పలేదు. మీరు చెప్పిన సినిమాలన్నీ నేను చూసాను. సో, వెంటనే స్ట్రైక్ అవ్వట్లేదు. మరంతే మరి. మీకు స్ట్రైక్ అవ్వకపోతే నాకు యాహ్! కూడా నిజమే. అవ్వదు. యూ నో ఐ ట్రై టు వాచ్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ మూవీస్ హ్మ్. ఏదైనా సినిమా స్క్రీన్. చూసినప్పుడు యాస్ ఎ డైరెక్టర్ కోణంలో చూస్తారా? లేదంటే ఒక ఫ్యాన్ గర్ల్‌గా చూస్తారా? లేదా ఒక పాప్‌కార్న్ కామన్ కొనుక్కొని ఆడియన్ కూర్చొని నార్మల్ ఆడియన్స్‌గా చూస్తాను. హ్మ్. అంతే. రీస్ చూడగలగాలి మనం. హ్మ్. మనం షార్ట్, ఫ్రేమ్ ఇవన్నీ కాదు. ఐ ఐ ట్రై టు ఎంజాయ్ ఇట్ లైక్ ఐ ట్రై టు ఎంజాయ్. ఎలాంటి మూవీస్ ఎంజాయ్ చేస్తారు బాగా? యాక్షన్ మూవీసా? లేదా సస్పెన్స్ మూవీస్, అన్ని కామెడీ అన్నీ? మార్వెల్ సినిమాలు ఎంజాయ్ చేస్తాను. హ్మ్. కామెడీస్ ఎంజాయ్ చేస్తాను. మ్యాడ్ లాంటి సినిమాలు ఎంజాయ్ చేస్తాను. సంక్రాంతికి వస్తున్నాం. వస్తున్నాం. అదే ఎంజాయ్ చేశాను. హ్మ్. సో ఆల్ కైండ్స్. మాస్ సినిమా ఆల్సో ఐ ఫుల్లీ ఎంజాయ్ ది థియేటర్. 'డాకు మహారాజ్‌కి' వెళ్ళాను. ఆ! అన్ని చూస్తాను నేను. సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ ఎళ్లి చూస్తాను. వావ్! సో ఐ ట్రై సూపర్. టు వాచ్ ఫస్ట్ డే, ఫస్ట్ షో. నాకు ఆ హ్మ్. వైబ్ అంతా ఇష్టం బాగా. సో ఆ ఫ్రైడే, సాటర్డే, సండేలో మాక్సిమం సినిమాలు చూడాలని ట్రై చేస్తాను. వావ్! ఆహ్, టైం దొరికిద్దా అండి అసలు నిజంగా? అంటే టైం చాలా చేసుకోవాలండి. నేనెళ్ళి అంతే. మిగతా సినిమాలు చూడకపోతే నా సినిమాలు ఒకళ్ళు ఎవరు చూడాలని నేను చూస్తారు? అవును. నిజమే. ఐ మంచి షుడ్ నాట్ లాజిక్. ఎక్స్‌పెక్ట్ కదా! సో అవును. ఐ హావ్ టు మేక్ ద టైమ్. నేను కూడా టైం చేసుకొని వెళ్ళకపోతే హ్మ్. తప్పు కదా! అవును. నా సినిమాకి ఎవరైనా టైం తీసుకొని ఎందుకు రావాలి మరి? హ్మ్. యాహ్! విమెన్ ఓరియెంటెడ్ మూవీస్ విషయంలో ఎప్పుడైనా ఏదైనా సినిమా చూసి ఇదైతే నేను ఇంకొంచెం బాగా తీయగలిగేదాన్ని అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా?